ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే ఆలోచన కూటమి వారికి లేదు. కూటమి నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా రండి, మేం ఒక్కరమే పోటీ చేస్తాం, ప్రజా తీర్పు కోరుకుందామని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. కూటమి పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి, వాళ్ళంతా కలిసే పోటీ చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రమ్మని అడుగుతా ఉన్నాం. మేము ఒక్కళ్ళమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సింగిల్ పార్టీగా మా అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాడు, మీరు కట్టకట్టుకుని వస్తా ఉన్నారు. మీరు ప్రజల మధ్యకి రండి, ప్రజల్ని ఓట్లు అడగండి, ప్రజలను తీర్పు కోరండి. ఆ తీర్పు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీకు నిజంగా అటువంటి గెలుపొందే పరిస్థితిలో ఉంటే ఇంతటి దుస్సాహసానికి ఎందుకు ఒడిగడతారు? దాడులేంటి, కేసులేంటి, పోలింగ్ కేంద్రాల మార్పు ఏంటి? ఇంకా 3-4 రోజుల టైం ఉంది, ఇంకెన్ని చేస్తారో, ఇంకెన్ని వినాల్సి వస్తుందో. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మరోసారి మీ ద్వారా కూడా చెప్పదలుచుకున్నా, ఇది మంచి పద్ధతి కాదు.